హలో గైస్, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రియసకి. ఒకవైపు భర్త, మరోవైపు కొడుకుని అపురూపంగా చూసుకుంటూ ఇద్దరి తల నిమురుతూ మనసు సంబరంతో నిద్ర కరువైంది అంజలికి. తల్లి ఒడిలో హాయిగా నిద్ర పట్టేసింది హర్షిత్కి. తనకు అంజు పరిచయమైనప్పటి నుండి తన భార్యను వదిలి ఎప్పుడూ పడుకున్నదే లేదు హర్ష. సో భార్య ఒడిలో హాయిగా నిద్రపోయాడు. ఇక ఎప్పుడు తెల్లారిందో తెలియదు. నెక్స్ట్ డే మార్నింగ్ బావ అని చెవిలో అరిచిన అరుపుకి ఉలిక్కిపడి ఏయ్ ఎవరు అంటూ కళ్ళు నలుపుకుంటూ లేచిన హర్షిత్ ఎదురుగా పొద్దుతిరుగుడు పువ్వు వలె ముద్దుగా కించిత్ కల్మషం లేకుండా కిలకిలా నవ్వుతూ కనిపించిన ఆమెను మైమరిచిపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు హర్షిత్. బావ అంటూ బుగ్గగిల్లి పిలుస్తున్న పిలుపుకి తేరుకొని నువ్వెప్పుడొచ్చావే? ఇప్పుడే వచ్చాను బావా. ఎప్పుడో వస్తే నీ దగ్గరికి రాకుండా ఉంటానా? ఇప్పుడే వచ్చి డైరెక్ట్గా నీ దగ్గరికి వస్తున్నాను. నా బావని చూడక ఎన్ని రోజులవుతుందో. మిస్ యూ బావా అంటూ హర్షిత్ని గట్టిగా హత్తుకుంది అక్షయ. మిస్ యూ టూ రాక్షసి అని ఆమె తల నిమిరి సరే కానీ నేను నీతో మాట్లాడను. అయ్యో ఎందుకు బావా? ఇక్కడే ఉంటావు? నన్ను చూడాలని అనిపించలేదా? ఎన్ని రోజులవుతుందే నువ్వు రాక? ఎంబీబీఎస్ బాబు ఎందుకు తీసుకున్నానా అనిపిస్తోంది. టార్చర్, అంత టార్చర్ పడుతూ చదవాల్సిన పనేముంది? ఏం చక్క పెళ్లి చేసుకొని వెళ్ళిపోవచ్చుగా. అయితే నువ్వు చేసుకోరాదు? నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఇప్పుడే స్టడీ మానేసి ఏం చక్క నీతోనే ఉంటాను. అల్లరి పిల్ల, రోజు రోజుకి నీకు అల్లరి ఎక్కువైపోతోంది అని చెవి మెలిపెడుతుంటే బావా వదులు నొప్పి అంటూ అరుస్తుంటే వదిలాడు. ఇంకేంటి బావా విశేషాలు? మా దగ్గరేముంటాయి కానీ చెప్పు, ఎలా ఉంది నీ స్టడీ? ఏం స్టడీనో ఏమో బావా, పిచ్చెక్కిపోతోంది. అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకే చదవడం? ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే ఎంత కష్టమైనా చదవాల్సి వస్తుంది. సరే కానీ మా అక్క వచ్చిందంట? ఎక్కడా అని కళ్ళెగరేసింది. కిందే ఉంది చూడలేదా? ఎక్కడ బావా? నాకు నిన్ను చూడాలని ఆతృతతో పరుగెత్తుకుంటూ వచ్చేసా. నేనెవర్నీ పట్టించుకోలేదు. అబ్బో, అంత ఆత్రం దేనికి? తమన్ని చూడక ఎన్ని రోజులవుతుంది? అవును, అందుకేగా త్వరగానే వచ్చేసావు. నీకేంటి బావా, మంచిగా సెటిల్ అయిపోయావు. ఏ ప్రాబ్లమ్స్ లేవు. మరి నాకు ఇంత పెద్ద పెద్ద బుక్స్ చదవాలి, అన్ని రికార్డ్స్ రాయాలి, అటు పేషెంట్స్ని చూసుకోవాలి. ఎటీ టైం అవన్నీ పనులు చేస్తుంటే నా బుర్ర హీట్ ఎక్కిపోతుంది. మరి చదువు మానేయరాదు? అస్సలు మానేయను. ఐ లవ్ డాక్టర్ అంబిషన్. అలాంటప్పుడు ఇష్టంతో చేయాలి కానీ కష్టంతో చేస్తారా? అందుకే ఎంత కష్టమైనా ఇష్టంతో భరిస్తున్నాను. అందుకే మమ్మీ వాళ్ళతో యుఎస్ ఎందుకు వెళ్ళలేదు? నిన్ను చూడకుండా ఉండలేనే కదా. అవును, నన్ను చూడకుండా ఉండలేనని మాటల్లో అంటావు కానీ చేతల్లో ఎక్కడ చూపించావు? అదేంటి బావా అంత మాట అన్నావు? మరింకేంటి, ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా వచ్చావా అనగానే హర్షిత్ మోముని రెండు చేతుల్లోకి తీసుకొని బావా నిన్ను చూస్తే నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అది సాధ్యపడదు కదా. సో బాంబేలోనే ఉండి ఎందుకు చదువుతున్నావంటే నా బావ నా దగ్గర ఉన్నాడు అని మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది దూరంగా వెళ్ళిపోతే నేను నీ నుండి దూరాన్ని భరించలేను. నేను నీ పక్కన లేను కానీ నా మనసెప్పుడు నీతోనే ఉంటుంది. అది నీకు అర్థమైనా కాకపోయినా నాకలాంటి బాధ లేదు. ఎందుకో తెలుసా? నేను నువ్వు కూడా నాలా ఫీల్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. సో అందుకే నాకు బాధగా అనిపించదు. నేను నా మనసు హ్యాపీగా ఉందా అంతే చాలు. నీ ఆలోచనలతో ఈ లైఫ్ మొత్తం బ్రతికేస్తా. నువ్వు పక్కనున్నా లేకపోయినా నిన్ను చూడకున్నా చూడకపోయినా నువ్వు మాత్రం ఇక్కడే ఉంటావు. నా హార్టులో నా ప్రాణంతో పోవాలి కానీ దాన్ని ఎవరూ చెరపలేరు. ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఆల్రెడీ నీకు తెలుసు కదా అంటున్న హర్షిత్ మాటలకి ఆపు అన్నట్లు చెయ్యి అడ్డుపెట్టింది. అయినో బావా, నాకు నా ప్రేమ కంటే నా బావ ప్రేమ అంటేనే ఇష్టం. నా ప్రేమ ఎలాగో సక్సెస్ అవ్వదు నాకు తెలుసు. ఎందుకంటే నాకంటే ముందు నువ్వు అక్కని లవ్ చేస్తున్నావని తెలిసి కూడా నిన్ను లవ్ చేయడం నాదే తప్పు. అలా అని నా మనసుకు తెలీదుగా పలానా వాళ్ళని ప్రేమించాలి, పలానా వాళ్ళని పెళ్లి చేసుకోవాలని. దానికేం తెలుసు? పాపం చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగాను కాబట్టి నీ కల అడక్ట్ అయిపోయింది నా మనసు. సారీ బావా, నా సోది మొత్తం నీకు చెప్పి నిన్ను బాధ పెట్టాలని లేదు. నాకేదో ఫ్లోలో అన్నీ అలా వచ్చేశాయి అని జుట్టు చెరిపింది. ఆమెని అలాగే చూస్తూ సారీ అక్కి, నా ప్రేమ కోసం నీ ప్రేమని సాక్రిఫైస్ చేశావు. నేను చాలా సెల్ఫిష్ని, రియల్లీ సెల్ఫిష్. బట్
ఈ బావని లవ్ చేసి తప్పు చేసావురా. ఈ జన్మకి నన్ను క్షమిస్తావా? బావా, నిన్ను బాధ పెట్టాలని నాకు 1% కూడా లేదు. అలా మాట్లాడితే నేను సాక్రిఫైస్ చేసిన దానికి అర్థముండదు. ప్లీజ్, నీ నోటి నుండి క్షమిస్తావా అన్న పదం నేను భరించలేను. నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి. చెప్పాను కదా బావా, నా ప్రేమ కంటే నీ ప్రేమ అంటేనే నాకిష్టమని. నీ ప్రేమతో పోల్చుకుంటే నా ప్రేమ ఎంత చిన్న ఇసుమంత. నీ ప్రేమ అమితం, అనంతం, హద్దులు లేని ప్రేమ నీదెక్కడా? నువ్వు హ్యాపీగా ఉండడం కోసం నా ప్రేమని కూడా వదులుకున్నా నేనెక్కడా? అనగానే ఒక్కసారిగా మనసు మెలిపెట్టినట్లు అయింది హర్షిత్కి. అప్పుడు అనిపించింది తన ప్రేమ గొప్పదా, నా ప్రేమ గొప్పదా అని. కానీ ఎలా అయితేనేం, ఆరుని వదులుకునే సమస్య లేదు. ఒకవేళ వదులుకొని బ్రతకడం అతని వల్ల అవ్వదు. బ్రతకడు. నిజమే, హర్షిత్ ప్రేమలో స్వార్థం చాలా ఉంది. ప్రేమ కోసం ఎన్ని సాక్రిఫైజెస్ చేయొచ్చు, కానీ ప్రేమే సాక్రిఫైస్ చేయలేము. అప్పుడు ఆమె కూడా అలా అనుకుంటే ఇప్పుడు ఆమె ప్రేమిస్తుందని అతని ప్రేమని సాక్రిఫైస్ చేసి ఆమెతో మనస్ఫూర్తిగా ఉండగలడా? ఉండలేడు. జీవితాంతం చస్తూ బ్రతకాలి. అటు ఆమె హ్యాపీగా ఉండదు, అతను ఉండలేడు. ఎందుకంటే అంత పిచ్చిగా ఆరోహిని ప్రేమించాడు కాబట్టి. నాకు తెలిసి హర్షిత్ ప్రేమ ఒక పిచ్చి రోగం. ఇంతకంటే పెద్దగా వర్డ్స్ నాకు తెలీదు. సారీ అక్కి, ఈ జన్మకి ఇంతేనేమో. నీ విషయంలో ఏం చేయలేను. ఐఎమ్ రియల్లీ సారీ. అయ్యో బావా, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి? నెవర్. నా బావ ఎప్పుడో సింహంలా ఉండాలి. ఇలా ఎవరికీ తగ్గకూడదు. అది నీకు సెట్ అవ్వదు. నేనే సెల్ఫిష్ని. నీ అంత గొప్ప మనసు నాకు లేదు అంటుంటే, ఓకే, అయితే కమిట్ అవుదామా బావా అని కన్ను కొట్టింది. అక్షయ్, స్టూపిడ్, సిగ్గులేదు నీకు. నీ దగ్గర నాకు సిగ్గేంటి బావా అంటున్న అక్షయని క్షణం చూసి తల విదిల్చుకొని, ఓకే, ఇంకేంటి, మావయ్య వాళ్ళు ఎప్పుడొస్తారంట? ఆల్రెడీ బయలుదేరారంట. ఆన్ ది వే. అందులో ఆరు వాళ్ళిద్దరినీ అంత చనువుగా చూసి ఇక వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అక్క నుండి వెళ్ళిపోతుంటే ఆరు అన్న పిలుపుకి తల తిప్పి చూసింది. ఏంటి, కాఫీ తీసుకొని వచ్చి ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నావు అన్నాడు హర్షిత్. సారీ సార్, నాదే తప్పు. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు ఏమనుకోకండి. ఇదిగోండి కాఫీ అని టేబుల్పై పెట్టి వెళ్తుండగా ఆమె చేయి పట్టి ఆపి, మమ్మల్ని డిస్టర్బ్ చేశావని మేమన్నామా? ఎందుకు ఎక్కువ చేస్తావు? నీకంటే పర్సనల్ మా దగ్గర ఏం లేవు, కానీ కూర్చో అంటూ తన పక్కన కూర్చోబెట్టుకొని టేబుల్పై ఉన్న కాఫీ కప్స్ని తీసి ఒకటి అక్షయ్ చేతిలో పెట్టి ఇంకోటి ఆరు చేతిలో పెట్టాడు. అదేంటి సార్, మీకోసం తీసుకొస్తే మీరెందుకు నాకిస్తున్నారు? నువ్వు తాగి నాకివ్వు అనగానే కళ్ళు పెద్దవి చేసి షాకింగ్గా చూస్తోంది. వద్దు సార్, నా ఎంగిలి మీరు ఎలా తాగుతారో అనగానే షార్ప్గా ఓ చూపు చూశాడు. ఆ చూపులకి భయపడి తాగింది ఆరో. హాఫ్ కప్ కాఫీ తాగి హర్షిత్కిస్తుంది. షీఈస్ అక్కి, అక్షయ, నా మరదలు, మా మావయ్య కూతురు. హాయ్ అక్క అని నవ్వుతుంది. హాయ్ అక్షయ అనింది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ వెళ్తుండగా ఆరుని చేయి పట్టి ఆపి, ఎక్కడికి వెళ్తావు? కాసేపు నాతో కూర్చోరాదు? మీరు మాట్లాడుకుంటుంటే నేనేం చేయాలి మధ్యలో? నాకు కింద పనుంది. నేను వెళ్తాను సార్. ఏం పని? మేడ్స్ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. నీకు గుడ్ న్యూస్ చెబుతా, కూర్చో అనగానే ఏంటని చూస్తూ ఉంది ఆరు. ఈరోజు అంకుల్ బామ్మ వాళ్ళు ఇంటికి వస్తున్నారు. నిజమా సార్ అనింది మెరిసే కళ్ళతో. అవును. థ్యాంక్ యూ సార్. ఏంటక్క సార్ సార్ అని అంటున్నావు? పేరు పెట్టి పిలవచ్చుగా. నాకెలాగో ఆ ఛాన్స్ లేదు. చచ్చినట్లు బావా అనే పిలవాలి. నిన్నెవరు వద్దన్నారు? నీ నీకు నన్ను హర్షిత్ అని పిలవాలనిపిస్తే పిలువు అన్నాడు. వద్దులే, నాకు బావనే బావుంది అనింది. మళ్ళీ సరే సార్, నేను వెళ్తాను అనింది. అక్కడ ఉండబుద్దవక. ఆరుని చూసి తను ఇబ్బంది పడుతుందని అర్థమైన అక్షయ, మీరే మాట్లాడుకోండి, నేను అత్తయ్య వాళ్ళని పలకరించి వస్తాను అని వెళ్ళిపోయింది. సార్, ఎందుకు, తను రాక రాక వచ్చింది కదా, మీ మధ్యలో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఆరో, నాకు నువ్వు తప్ప పర్సనల్స్ ఇంకేముంటాయి? నువ్వే నా పర్సనల్. నువ్వుంటే మాకు మాట్లాడుకోవడానికి ఏంటి? మాకెందుకు ప్రైవసీ ఇవ్వాలనుకుంటున్నావు? తనలా అని ఏదో అనబోయి ఆగిపోయింది ఆరో. తను అలా అనుకునే మనిషి కాదు. చాలా ప్యూర్ హార్ట్, వెరీ గుడ్ మెంటాలిటీ. కాకపోతే అల్లరెక్కువ, అల్లరి పిల్ల అన్నాడు. మరి మీ మావయ్య వాళ్ళు రాలేదా సార్? వస్తారు, వాళ్ళు యుఎస్లో ఉన్నారు. అవునా, తనెందుకు ఇక్కడుంది? నా కోసం అనగానే విచిత్రంగా చూస్తూ ఉంది ఆరో. అవును, తను నా కోసమే బాంబేలో ఉంటోంది.
షీ లవ్స్ మీ అనగానే ఆరు షాకింగ్గా చూస్తూ ఉంది. అదేంటి సార్, తను లవ్ చేస్తుందని తెలిసినా మీరెందుకు నన్ను లవ్ చేస్తున్నారు? తను లవ్ చేస్తుందని నిన్ను లవ్ చేశాకే తెలిసింది. అంతకుముందు తెలీదు నాకు. అలాగని ఆమె ప్రేమని వదులుకోమంటారా? నేను లవ్ చేయకముందు నాకు తెలిసి ఉంటే డెఫినెట్‌గా తనని లవ్ చేసేవాడిని. నాకు తెలీదు కదా తను లవ్ చేస్తుందని. తను లవ్ చేస్తుందని నా లవ్‌ని నేను వదులుకోలేను. తన కోసం నా లవ్ వదులుకొని ఆమెతో మనస్ఫూర్తిగా ఉండగలనా చెప్పు? నేను హ్యాపీగా ఉండలేను. తనను హ్యాపీగా ఉంచలేను. సో, నేను నిన్ను తప్ప ఎవరిని లవ్ చేయలేదు. చేయను. తనకు కూడా తెలుసు నిన్ను లవ్ చేస్తున్నానని. అయినా నన్ను లవ్ చేసింది. దాంట్లో నా తప్పేం లేదుగా. అలాగని తనది తప్పు అని నేను అనట్లేదు. మనసు, పిచ్చి మనసుకు తెలీదు కదా పలానా వాళ్ళని లవ్ చేయాలి అని. చెబుతున్న హర్షిత్ మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్‌గా ఉంది ఆరు. సర్లే, లీవ్ ఇట్. హౌ ఈజ్ మై ఫ్యామిలీ? నచ్చిందా? నచ్చింది సార్. అందరూ చాలా మంచివారు. తమరు తప్ప అని మనసులో అనుకుంది. ఏంటి ఏదో అన్నావ్? బయట కనొచ్చు కదా. ఏం లేదు. సరే కానీ మిమ్మల్ని ఆంటీగారు పిలుస్తున్నారు సార్. పదండి అంటూ చెదిరిన బెడ్షీట్ని నీటిగా సర్ది రూమ్ని క్లీన్ చేస్తూ ఉంది ఆరు. ఆమె చొరవగా అలా సర్దుతుంటే అలాగే చూస్తుండిపోయాడు హర్షిత్. ఏమైంది సార్ అలా చూస్తున్నారు? అనగానే తల అడ్డంగా ఊపి ఆమె చేతిలో ఉన్న బెడ్షీట్ని తీసి పక్కన పెట్టి ఆమెను దగ్గరగా తీసుకొని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఇప్పటికైనా నా ప్రేమ నీకు అర్థం అవ్వలేదా? నన్ను ప్రేమగా నీ లైఫ్లోకి ఆహ్వానిస్తావా? ఈ ఊపిరి నీకోసమే శ్వాసిస్తోంది. ఈ గుండె నీకోసమే కొట్టుకుంటోంది. నువ్వు మనస్ఫూర్తిగా నాతో కలిసిపోతేనే నా బ్రతుక్కు అర్థం ఉంటుంది. లేకపోతే నేను ఇన్నేళ్ళు నీకోసం తపించిందంతా వాల్యూ లేకుండా పోతుంది. నేను అనే వాడిని ఇలా బ్రతుకుతున్నాను అంటే అది నీకోసం మాత్రమే. ఇప్పుడు చెబుతున్నానారు అని కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని, అక్షయ మనస్ఫూర్తిగా నన్ను లవ్ చేసింది కానీ నేను తనని లవ్ చేయలేదు. కాబట్టి తన లవ్‌ని సాక్రిఫైస్ చేసింది నా కోసం. నేను కూడా నీకు ఒక విషయం చెబుదాం అనుకుంటున్నా. నువ్విలా బాధగా నాతో ఉంటే నేను సాటిస్ఫై అవ్వలేకపోతున్నా. మనస్ఫూర్తిగా నువ్వు నాతో ఉండాలని అనుకుంటున్నా. అలాగని బలవంతంగా ఇలా కాదు. నువ్వు మారతావేమో అనుకున్నాను కానీ ఇప్పుడు చెబుతున్నాను. ఒకవేళ నేను నచ్చలేదు, నా బిహేవియర్ నచ్చలేదు, నా ప్రేమే నచ్చలేదు అని నీకనిపిస్తే ప్లీజ్ ఇక్కడి నుండి నాకు కనబడనంత దూరంగా వెళ్ళిపో అని పట్టుకున్న చేతిని వదిలిపెట్టాడు. బలవంతంగా ఎన్ని రోజులు తన ఇంట్లో ఉంచుకోగలడు? అలా ఉంచుకుంటే తన మీద తనకి గిల్టీ ఫీలింగ్ అనిపిస్తోంది. గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళొచ్చు కానీ నీరుని తాగించలేంగా? చెప్పు ఆరు. నేనంటే ఇష్టమా కాదా? అంటున్న హర్షిత్ మాటలకి ఏం చెప్పాలో అర్థం కాక ఏదో గుర్తొచ్చిన దానిలా సార్ అని ఏదో చెబుతుండగా వెయిట్ వెయిట్, నీ లవ్‌ని చంపుకొని తను నన్ను లవ్ చేసిందని తన కోసం సాక్రిఫైస్ చేసి వెళ్ళిపోతావేమో. నీ మనసులో ఉన్న నన్ను, నీ మనసుని చంపుకుంటే నన్ను చంపినట్లే అన్నాడు చాలా ఇంటెన్స్డ్‌గా. అతని మాటలకి కళ్ళు పెద్దవి చేసి షాకింగ్‌గా చూస్తూ ఉంది ఆరు. చెప్పు బేబీ, లైక్ ఇట్ ఆర్ నాట్ అన్నాడు. హర్షిత్‌ని చూడలేక కళ్ళు కిందకి దించి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు ఆరుకి. నిజంగా నా మీద ఇష్టం లేదు అని వెళ్ళిపో కానీ లైఫ్‌లో నీ ఫేస్‌ని నాకు చూపించకు. ఎందుకంటే 12 ఏళ్లుగా ఈ మనసు పడే వేదన ఇంకా పడదలుచుకోలేదు. నువ్వెదురుగా ఉంటే ఆ బాధ మరింత పెరుగుతుంది. దూరంగా ఉన్నా ఏదోలా బ్రతికేస్తాను కానీ ఎదురుగా ఉంటే నిన్ను చూస్తూ నేను బ్రతకలేను. ఉంటే నాతో ఉండు. నిన్ను నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. లేదు అంటే ఇంకెప్పటికీ నాకు కనబడకు. ఒకవేళ ఇక్కడి నుండి వెళ్ళడం నీ వల్ల అవ్వదు అంటే చెప్పు. నేను నిన్ను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతాను అని వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ఫస్ట్ టైం ఆమెను డైరెక్ట్‌గా చూడలేక విండో దగ్గర నిలబడి శూన్యంలోకి చూస్తూ మాట్లాడుతూ ఉండగా ఆరు అతని మాటలకి మనసు కరిగి కళ్ళలోకి వచ్చి, ఈ క్షణం పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు. లైఫ్ లాంగ్ అతనితో ఉండిపోవాలనిపిస్తోంది. బట్ ఇప్పుడు నేను వెళ్ళిపోతే తనని లైఫ్‌లో కలవలేను. ఇక్కడ ఉంటేనైనా తనని మార్చుకొని పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ తనని మర్చిపోయి తనని చంపుకోలేను. ఆయనని ఎన్ని సంవత్సరాలు బాధపెట్టానో, ఇంకా బాధపెట్టడం మంచిది కాదు. కనీసం చీమకు కూడా నేను హాని చేయలేదు. అలాంటిది ఒక మనిషిని ఇన్ని సంవత్సరాలుగా బాధపెడుతున్నాను. ఇంకా బాధపెడితే నా అంత మూర్ఖురాలు ఇంకొకరుండరు.
మనిషి మీద ప్రేమ ఉంటుంది కానీ ఇంత పిచ్చి ప్రేమ ఎప్పుడు చూడలేదు. తనని వదులుకుంటే నేను కూడా బ్రతకను అని ఏదో అనేంతలో చెబుతావా ఇక్కడి నుండి వెళ్ళిపోనా అన్నాడు. అటువైపు తిరిగే అతని బేస్ వాయిస్కి ఉలిక్కిపడి ఒక్కసారిగా పరుగున వెళ్ళి వెనక నుండి గట్టిగా హత్తుకుంది. బాబు ప్లాన్ వర్కౌట్ అయిందని కన్నింగ్ స్మైల్ ఇస్తూ పాప సెంటిమెంట్ మీద ఆయింటిమెంట్ పోయాలని ఆలోచన రావడంతో తన ప్లాన్ని అమలు చేశాడు. అతనికి తెలుసు ఆమె అతన్ని వదిలి వెళ్ళిపోదు అని. ఒకలాగా చూసుకుంటే అతని ప్రేమని పరీక్షించుకున్నాడు. అనుకోవాలిప్పుడు తన ప్రేమ సక్సెస్ అయింది. ఇక ఎప్పటికీ ఆరు తనని వదిలి వెళ్ళదు అని అర్థమైపోయింది. ఇన్నేళ్లు పడ్డ ఆవేదనకి, తాపత్రయానికి ఒక అర్థం అనేది ఏర్పడింది. ఇక ఆమె కన్నీటి స్పర్శకి ఇటువైపు తిరిగి ఆమెను అలాగే చూస్తూ ఆమె మోముని రెండు చేతుల్లోకి తీసుకొని బుగ్గలపై నుదుటి మీద ఫేస్ మొత్తం ముద్దుల వర్షం కురిపించి లవ్ యూ బేబీ, లవ్ యూ సో మచ్. ఈ శ్వాస, ఈ గుండె ఆగే క్షణం వరకు ఈ చేతిని వదలను. ఐ ప్రామిస్ యూ అని ఆమె తల మీద చేయి పెట్టి చాలా ఇంటెన్స్డ్గా అనగానే గట్టిగా అతనికి కరుచుకుపోయి అతని నుదుటి మీద ముద్దు పెట్టి కళ్ళనీళ్లతో చూస్తూ తను పెళ్లి చేసుకోను అంటున్నాడు అన్న మాట మళ్ళీ గుర్తొచ్చి చిచి నేనేం చేస్తున్నాను, పెళ్లి కాకుండా తనతో ఉండాలా అన్న ఆలోచన టక్కున ఆమె మైండ్లోకి రాగానే అతన్ని దూరం తోసేసి కిందికెళ్ళిపోయింది. సడన్గా ఆమె అలా వెళ్ళిపోతున్న ఆరుని చూసి షాకింగ్గా ఉండిపోయాడు హర్షిత్. అయినా ఎక్కడికి వెళ్తుందిలే, తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేగా అని మనసంతా సంబరపడిపోతే ఇన్నేళ్ల తన ప్రేమ సక్సెస్ అయిందని మనసంతా బటర్ఫ్లైలా గాలిలో ఎగురుతూ ఉంది. బాల్కనీలోకి వెళ్ళి చైర్లో కూర్చొని తల వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఆమె ఓకే చెప్పిందన్న సంతోషంలో అతని గుండె సడి ఎలా పెరిగిందంటే అదుపు చేసుకోవడం అతని వల్ల అవ్వట్లేదు. నేను పెళ్లి చేసుకోను అని చెప్పినా కానీ నా లవ్ని యాక్సెప్ట్ చేసింది. తనకు కావాల్సింది అదే కదా. తను నన్నుగా ఇష్టపడుతుందని అప్పుడు అర్థమైంది హర్షిత్కి. ఇక కిందకి వచ్చిన ఆరో ఆమె రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని మోకాళ్ళలో తలదూర్చి ఆమె కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది. ఎంతసేపు అలా ఉందో తెలీదు. ఎందుకు దుఃఖం ప్రవాహంలా వస్తుందో తనకి తెలీదు. ఓకే చెప్పినందుక, అతని మాటలకా ఏమో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇష్టం లేదు అని చెబితే శాశ్వతంగా అతని వదిలి వెళ్ళిపోవాలి. ఉంది అని చెబితే నేను ఇక్కడే ఉండి అతన్ని మార్చుకోవచ్చు. పెళ్లి చేసుకోకుండానైనా అతనితో ఉండగలను కానీ అతను లేకుండా మాత్రం బ్రతకలేను అనిపించింది. ఆమె మనసులో ఉన్న బాధనంతా బయటకు పంపించి ఫేస్ వాష్ చేసుకుంటుండగా డోర్ నాక్ అయిన సౌండ్కి తల తిప్పి చూసి డోర్ ఓపెన్ చేసింది. ఏమైంది వదినా, ఎందుకలా డల్గా ఉన్నావు అంటున్న అన్వికకి ఏం చెప్పాలో అర్థం కాక ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. సరే కానీ రేపు ఫంక్షన్ ఉంది పదా, మనం మన డ్రెస్సెస్ మీదకి జ్యువెలరీ సెట్ చేసుకుందాం అంటూ తన చేయి పట్టి లాకెళ్ళింది అను. ఇక ఎవరి డ్రెస్కి తగ్గ వాళ్ళ జ్యువెలరీ సెట్ చేసుకుంటూ ఉండగా అప్పుడే ఫ్రెష్ అయ్యి కిందకు వస్తున్న హర్షిత్ని చూసి ఎన్నడూ లేని సంతోషం అతని ఫేస్లో కొట్టొచ్చినట్లు కనబడుతుంటే అంజు తన కొడుకుని తల పక్కకు తిప్పకుండా అలాగే చూస్తూ ఉండిపోయింది. ఏమైంది వీడికి, కొత్తగా కనిపిస్తున్నాడు, చాలా హ్యాపీగా అనిపిస్తున్నాడు, ఇంత మార్పు వచ్చిందేంటి అనుకుంటూ ఉండగా ఏంటి మామ్ అలా చూస్తున్నావు అంటూ కళ్ళగరేశాడు. ఏం లేదు నాన్న, చెప్పు మామ్ అన్నాడు. ఎన్నడూ లేనిది చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు ఎందుకా అని అనగానే సైడ్ లుక్తో ఆరుని చూసి దొరకదు అనుకున్నది దొరికినప్పుడు ఇదిగో ఇలాగే ఉంటుంది. ఎవరి గురించి నాన్న మాట్లాడుతుంది? ఆఫీస్ ఆఫీస్ వర్క్ గురించి మామ్. ప్రాజెక్టు మనకు రాదు అనుకున్నది వచ్చింది కదా అని కవర్ చేశాడు. నీకు రాకపోవడమా, నా కొడుకు తలుచుకుంటే ఏదైనా తన కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అంటున్న ఆమె మాటలకి నా కాళ్ళ దగ్గర కాదు మమ్మీ, నా గుండెల్లో అన్నాడు ఆరోని చూసి. ఏం మాట్లాడుతున్నావు కన్నా, గుండెల్లో ఏంటి అనగానే ఏంటి మామ్ నా మీద స్పై చేస్తున్నావా? లేదు కన్నా, పద బ్రేక్ఫాస్ట్ పెడతాను. నీకెందుకు మామ్ శ్రమ, తమరి కోడలుందిగా వడ్డిస్తుంది, నీకు చాలా పనులున్నాయి, నువ్వు చేసుకో అన్నాడు హర్షిత్. అతన్ని చూసి హర్ష చిన్నగా నవ్వుకున్నాడు. అన్విక అక్షయ్తో డిస్కస్ చేస్తున్న ఆరుని చూసి అమ్మ ఆరు అని పిలవగానే హా ఆంటీ అని తలెత్తి చూసి మీ సార్కి సర్వ్ చేయి, నాకు చాలా పనులున్నాయి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది అంజు. ఇక అంజు అలా అనగానే లేచి హర్షిత్ దగ్గరికి వచ్చి సర్వ్ చేస్తూ ఉంది. తమరు తినరా మేడం, నా ఒక్కడికి సర్వ్ చేస్తున్నారు? నాకు ఆకలిగా లేదు సార్, మీరు తినండి,
నీ ఎంతలో నువ్వు తింటే ఊరుకుంటాను, లేకపోతే అందరి ముందే నేనే తినిపిస్తాను అన్నాడు హర్షిత్. ఈ మహానుభావుడు తినిపించినా తినిపిస్తాడు, అందరిలో పరువు తీసుకోవడం ఎందుకు అని అతని పక్కన కూర్చొని ఇద్దరికి సర్వ్ చేసి తింటూ ఉన్నారిద్దరు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.